ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల ప్రజలకి, స్టూడెంట్స్కి, పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, మన పిల్లలు సాఫ్ట్వేర్కి వెళ్ళాలా, లేకపోతే అబ్రాడ్ వెళ్ళాలా, లేకపోతే మన ఇండియాలో ఉండి మన కంట్రీ సర్వీస్ చేయాలా, స్టేట్కి సర్వీస్ చేయాలని మీరు డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే సామెత ఉంది తెలుగులో, మన పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ తలరాతలను కంటామా అని. బట్ మన పిల్లలు కనుక ఇలా గవర్నమెంట్ సెక్టార్లోకి వస్తే కనుక చాలామంది ఫ్యామిలీస్ తలరాతలు మార్చే కెపాసిటీ వస్తుంది. ఇది ఎన్ని కోట్లు ఇచ్చినా సరే మనం కొనలేము, ఆ ప్రేమను మనం తీసుకురాలేము కూడా. సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, ఒక కలెక్టర్ కానీ, ఒక ఎంఆర్ఓ కానీ, ఒక ఆర్డీఓ కానీ వాళ్ళు పెట్టే సంతకం వాల్యుబుల్ అన్నమాట. సో నేనేమంటున్నానంటే పై మెరుపులకి పై వచ్చేదానికి మీరు ఆశపడకుండా ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నారు మూడో ప్రపంచ యుద్ధం వచ్చేలాగా ఉంది ఇప్పుడు చెప్పాలంటే, అట్లా ఉంది బయట. సో నేనేమంటున్నానంటే పైగా ఇప్పుడు వేరే కంట్రీస్లో కూడా చాలా సంక్షోభం వస్తుంది. అలా కాకుండా వై కాంట్ యూ బికమ్ ఏ గవర్నమెంట్ సర్వీస్? సో ఎస్పెషల్లీ రేషియో చూస్తే కనుక మనకంటే ఎక్కువ నార్త్ ఇండియా వాళ్ళు వస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళకి సీడ్ చిన్నప్పుడే పడుతుంది. సీడ్ చిన్నప్పుడే అంటే వాళ్ళకి తెలుసు సీడ్ ఫ్యూచర్లో ఏం చేయాలి. సీడ్ అంటే ఏంటి? మనం గవర్నమెంట్ సర్వీస్ కొట్టాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వాలి, ఒక డ్రీమ్గా పెట్టుకుంటారు వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే రాస్తూనే ఉంటారు ఎగ్జామ్స్.